దేవుని బిడ్డలమైన మనం మన జీవితాల్లో మన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువు మీద ఉంచాలి. మనం యేసు ప్రభువు మీద మన నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. ఆయన మనల్ని మన గమ్యస్థానానికి తీసుకొని వెళతారు. ఆయన గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు మనకు వచ్చినటువంటి శ్రమలలో, మనకు వచ్చినటువంటి ఇబ్బందులలో, మన జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని కఠినమైన పరిస్థితులలో మనం దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం. లేకపోతే మనం నిరీక్షణను కోల్పోతాం. ఎప్పుడైతే మనం నిరీక్షణను కోల్పోతామో మనలో ధైర్యం ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి యేసు ప్రభువు బిడ్డలు ధైర్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు చెప్తారు కదా, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ధైర్యంగా ఉండాలి. దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. మన నిరీక్షణ ఆధారం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు చెప్తారు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, సొమ్మసిల్లక నడుచుదురు, అలయక పరుగెత్తెదరు. ఇవన్నీ కూడా దేవుని మీద ఎదురు చూసేవాళ్ళు, దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు, దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించే వారి జీవితాల్లో ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇదంతా ఈజీ ప్రాసెస్ ఏం కాదు. కానీ మనం స్టేబుల్గా ఉండాలి. మనం స్థిరముగా మన దృష్టి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు మీద ఉన్నప్పుడు దేవుడే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తారు. అంటే మన ఆశ్రయం యేసుక్రీస్తు ప్రభువుగా ఉండాలి. అంటే మనం ఎవరిని ఆశ్రయించకూడదు, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఆయన్నే మన రక్షణ దుర్గముగా ఉంచుకోవాలి. ఆయన్నే మనల్ని రక్షించే దేవుడిగా మనం ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడంటంలో సందేహం ఏమాత్రం లేదు. మనం భయపడకూడదు. దేవుని బిడ్డలు ధైర్యవంతులు, దేవుని బిడ్డలు శూర కార్యములు జరిగించెదరు. నీ నిరీక్షణ యేసు ప్రభువు మీద ఉన్నప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. నీ జీవితంలో నీ దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నువ్వు ఆయన మీద నిరీక్షణ ఉంచినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, నీ ద్వారానే చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్ముచున్నావా? నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు గొప్పవాడాయన. ఆయన కార్యము చేయగా దానిని త్రిప్పివేయగలిగిన వాడు ఎవ్వరు లేరు. యేసు ప్రభు కార్యం చేస్తే దాన్ని ఎవరు తిప్పివేయగలరు? ఎవరన్నా తిప్పివేయగలరా? ఎవరు తిప్పివేయలేరు. ఎందుకంటే ఆయనకు అధికారం ఇవ్వబడింది. సర్వాధికారము కలిగినటువంటి దేవుడాయన, సమస్తానికి అధిపతి, భూపతులకు అధిపతి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో దిగులెందుకు? మనం ఎందుకు నిరాశ చెందాలి? సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేని గురించి నిరాశ చెందుతున్నావు? నీ నిరాశ దేని గురించి? దేవుణ్ణి ఆశ్రయించు, దేవుడి మీద ఆధారపడు, దేవునికి ప్రార్థన చేయి. దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కోసం నిరీక్షణ కలిగి ఉండు. తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను ఉన్నతముగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతారు. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి యొక్క వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.